ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకేశ్వరోపాసన. ఒక కథలో ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు భిక్షాటనకు వేచి ఉంటే, ఆ ఇంటిలో ఉన్న బ్రాహ్మణుడు వివిధ దేవతల పూజ ముగించుకొని వచ్చి చూస్తే, భిక్షకై వేచి ఉన్న వ్యక్తి వివిధ గుంతలు తవ్వడం చూచి, ఆ బ్రాహ్మణుడు ఆ వ్యక్తిని ఎందుకిలా తవ్వావు అని అడిగితే, నీరు పడుతుందేమో అని తవ్వాను అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒకే చోట తవ్వితే నీరు పడుతుంది గదా! అని అంటే, మరి అన్ని దేవతలకు పూజలు ఎందుకు? ఏకాగ్ర భక్తితో ఒకే దేవతకు పూజ చేస్తే సరిపోతుంది కదా! అని బదులిచ్చాడు. అప్పుడా బ్రాహ్మణునికి జ్ఞానోదయం అయింది. ఏకేశ్వరోపాసన ప్రాముఖ్యత అర్థమయింది. ఏకాగ్ర భక్తితో ఒక్క దేవునికి పూజ చేస్తే చాలు, జ్ఞాన మోక్షాలకి అదే మార్గం అని తెలుసుకున్నాడు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతిగచ్చతి. అంటే ఆకాశము నుండి పడిన నీరు చిట్టచివరికి సముద్రానికే చేరునట్లు ఏ దేవునికి చేసిన నమస్కారమైన చివరికి విష్ణువునికే చేరుతాయి. దీనికి ఆ పరమాత్మ ఒక్కడే అని అర్థం. ఇదే మన వేదాల్లోనూ, ఉపనిషత్తులలోనూ పలుమార్లు ఈ క్రింది విధంగా చెప్పబడినది. ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఉంది. అంటే సత్యం ఒక్కటే. జ్ఞానులు దానిని అనేక విధాలుగా వర్ణిస్తారు అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తులో నేహ నానాస్తి కించన అని ఉంది. అంటే ఈ ప్రపంచంలో సత్యం ఒకటే, వేరేది ఏదీ లేదు అని అర్థం. చాందోగ్య ఉపనిషత్తులో ఏకం ఏవ అద్వితీయం అని ఉంది. అంటే సత్యం ఒక్కటే, దానికి భిన్నమైనది లేదు అని అర్థం. చాందోగ్య ఉపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ అని ఉంది. అంటే ఈ జగత్తు అంతా బ్రహ్మమే అని అర్థం. అయితే ఏకేశ్వరోపాసన స్థితి మనకి అనుభవంలోనికి వచ్చే వరకు అందరి దేవతలని సమానంగా చూడాలి. వారి వారి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి. ఎవ్వరినీ విస్మరించకూడదు. ఇది ఎలా అంటే, ఒక వైద్యుడు గుండెకి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు గుండెను ముఖ్యంగా తలచినా, ఇతర అవయవముల అవసరం మరియు వాటి పనితీరు మనిషి మనుగడకు ముఖ్యమని మాత్రం విస్మరించడు. అన్ని అవయవములు చక్కగా పనిచేస్తేనే శరీరం బాగున్నట్లు లెక్క. మానవ శరీరంలో హృదయం, మెదడు, ఊపిరితిత్తులు ముఖ్యం అని అనుకుంటే, వీటన్నింటినీ నడిపిస్తున్న చైతన్యం పరమాత్మ అంశ అయిన జీవాత్మ. అట్లే ఈ జగత్తునకు సృష్టి, స్థితి, లయకర్తలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అయితే వీరు వెనుక ఉన్న చైతన్యం శివుడు అని శివపురాణంలో, విష్ణువు అని విష్ణు పురాణంలో, ఆదిశక్తి అని దేవీ భాగవతంలో చెబుతారు. పురాణ ఇతిహాసాలలో ఒక దేవుని గురించి చెబుతున్నప్పుడు వేరే దేవుళ్ళు వారిని పూజించినట్లు మనం చూడవచ్చును. ఉదాహరణకి లింగాష్టకంలో బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటే బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుడు, ఇతర దేవతలు అర్చించిన లింగం అని అర్థం. సౌందర్య లహరిలో అమ్మవారిని బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు ఎలా ఆరాధిస్తారో చెప్పిన సరస్వతి స్తోత్రంలో యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిః దివ్యే సదా పూజిత అన్నా అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు పూజించిన సరస్వతి అని అర్థం. పురాణాలలో శివుడు రాముని ఎంత ఇష్టపడ్డాడో చెప్పినా, అట్లే శమంతకమణి అపహరించిన నీలాపనింద నుంచి తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు వినాయకుని పూజించిన కథ మనకు తెలిసినదే. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇవన్నీ ఆ దేవతల యొక్క గొప్పతనం మనకి తెలియజేయడానికే కానీ, ఒకరిని ఎక్కువ, ఇంకొకరిని తక్కువ చేయడానికి కాదు అని మనం తెలుసుకోవాలి. లఘున్యాసంలో మనము ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉండి మనల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తాము. ఉదాహరణకు హృదయంలో శివుడు, కళ్ళలో సూర్యచంద్రులు, నాలికపై సరస్వతీదేవి, చెవులలో అశ్వినీ దేవతలు, చుట్టుపక్కల వాయువు, అగ్ని ఉండి నన్ను రక్షించుగాక అని అంటాం. శివకేశవుల అభేదాన్ని వివరిస్తూ పలువురు గురువులు ఇలా వివరించారు. శివం అంటే మంగళం అని అర్థం. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని అర్థం. సర్వవ్యాపకం కాని శివత్వం అయినా, శివత్వం లేనిది విశ్వమంతా వ్యాపించి ఉన్నా అది సంపూర్ణం కాదు. అట్లే ఈ విశ్వమంతా పంచభూతములతో నిర్మింపబడినది. విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అంటే పంచభూతముల రూపంలో వ్యాపించి ఉన్నారు అనే కదా! అయితే శివుణ్ణి మనం పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశ రూపములుగా ఆరాధిస్తాము. అంటే పంచభూతములుగా ఆరాధిస్తున్నాము. అంటే పంచభూతాత్మకంగా ఆరాధిస్తున్న శివుడే పంచభూతాత్మకంగా వ్యాపించి ఉన్న విష్ణువు అని మనం అర్థం చేసుకోవాలి. బహుశా ఇలాంటి సందేహాలు నివృత్తి చేయాలనే అయి ఉండవచ్చు. కార్తీక పురాణంలో సత్యభామతో శ్రీకృష్ణుడు ఎవరైతే తనని,
శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు వృధా అయిపోతాయి. అందులో సందేహం లేదు అని అన్నారు అని ఉంది. అట్లే శివరాత్రి లింగోద్భవం అప్పుడు శివుడు తనతో సమానంగా విష్ణువు కూడా పూజలందుకుంటారు అని చెప్పారు. అదే విధంగా స్కంద ఉపనిషత్తులో ఈ క్రింది విధంగా ఉన్నది. విష్ణువు శివస్వరూపుడే, శివుడు విష్ణు స్వరూపుడే. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఎల్లప్పుడూ నివసిస్తారు. ఎలా అయితే విష్ణువు శివమయుడో, అట్లే శివుడు విష్ణుమయుడు. అంతఃకరణంలో వీరిద్దరూ ఒక్కటే, భిన్నులు కాదని తెలుసుకొని ఆరాధించాలి. క్లుప్తంగా చెప్పాలంటే వేరే ఆలోచన లేకుండా ఒక దేవునిని నమ్మి, ఇతర దేవతలు ఆ స్వరూపమే అని తలచి మనసారా పూజించాలి. నయనార్లు శివునిపై సంపూర్ణ భక్తితో మోక్షాన్ని పొందారు. అట్లే ఆళ్వార్లు విష్ణువుపై సంపూర్ణ శరణాగతితో మోక్షాన్ని పొందారు. గొప్ప శివభక్తులైన రావణుడు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు విష్ణు ద్వేషులవ్వడం వల్ల ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. అలాగే ప్రజాపతి అయినా సరే శివద్వేషి అగుట చేత ఏమి జరిగిందో కూడా మనకు తెలిసినదే. ఏ రూపాన్ని ఆరాధించినా చివరకు సత్ చిత్ ఆనంద రూపమైన ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రహించాలి. అణువు నుండి బ్రహ్మాండం వరకు ఆ పరమాత్మ ఒక్కడే వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకోవాలి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.